అదే యుద్ధం గురించి అమెరికా నోట మొన్నటి వరకు విన్న భాష ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బైడెన్ పోయి ట్రంప్ రాగానే యుద్ధంలో హీరోలు విలన్లు ఒక్కసారిగా తారుమారయ్యారు. 3 ఏళ్ల రష్యా ఉక్రెయిన్ ఘర్షణలో దురాక్రమణదారుడని బైడెన్తో అనిపించుకున్న పుతిన్ను ట్రంప్ సమర్థించుకొస్తున్నారు. అయ్యో పాపం అని బైడెన్ను జాలిపడిన జెలెన్స్కీని యుద్ధ పిపాసివి నీవేనంటూ తిట్టిపోస్తున్నారు. తాను శ్వేత సౌధంలో ఉంటే అసలు యుద్ధమే వచ్చేది కాదని, తాను అధ్యక్షుడు కాగానే యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ ఎన్నికల కాలం నుంచి చెబుతున్నారు. సంధిలో కాస్తంత ఎక్కువ న్యాయం పుతిన్కు దక్కుతుందని విశ్లేషకులు సైతం ఎప్పటినుంచో అంటున్నదే. కానీ జెలెన్స్కీని ట్రంప్ మరీ ఇంత నాటుగా విమర్శిస్తారని, ఆ మాటలన్నీ పూర్తిగా రష్యా పక్షాన ఏకంగా పుతిన్ నోటి నుంచి ఊడిపడినట్టుగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. నియంత, హాస్యగాడు, ముందు చూపు లేనివాడు, దుందుడుకు మనిషి ఇత్యాది మాటలతో తక్షణమే దారికి రాకపోతే దేశాన్నే కోల్పోతావన్న హెచ్చరికలతో జెలెన్స్కీని ట్రంప్ ఘాటుగా బెదిరించారు. యుద్ధం ఆరంభించింది ఉక్రెయిన్ అని పుతిన్ మాటని అమెరికా అధ్యక్షుడు వల్లవేశారు. ఆదిలోనే రష్యాతో రాజీ పడాల్సిన యుద్ధాన్ని ముందుగానే నిలువరించాల్సిన బాధ్యత పూర్తిగా ఉక్రెయిన్ అధ్యక్షుడిదేనని ట్రంప్ తేల్చేశారు. రష్యా శక్తి ముందు నువ్వెంత, నీ బలమెంత అని శల్య సారథ్యం చేశారు. యుద్ధం చేసే బలం లేదని తెలిసి తొడగొట్టిన ఈ దూకుడు మనిషి కారణంగానే వేలాది మంది సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారట. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకు తెచ్చాడని, ఇప్పుడు ఉన్నది కాస్త ఊడిందంటూ ఈ యుద్ధంలో అంతిమ విజయం పుతిన్దేనని ట్రంప్ తేల్చేశారు. అపారమైన నష్టం, తప్పుడు నిర్ణయాలు, తెలివి తక్కువతనం ఇత్యాది ట్రంప్ మాటలన్నీ పూర్తిగా జెలెన్స్కీని ఉద్దేశించినవే తప్ప రష్యాను కానీ పుతిన్ను కానీ ఆయన గట్టిగా తప్పు పట్టింది, ఘాటుగా అన్నది ఏమీ లేదు. సౌదీ శాంతి చర్చలకు తనను ఆహ్వానించినందుకు జెలెన్స్కీ ఆగ్రహించడం, ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా యుద్ధాన్ని ఎలా ముగిస్తారని ప్రశ్నించడం అసమంజసమేమీ కాదు. అందుకు ప్రతిగా ట్రంప్ ఈ స్థాయిలో విరుచుకుపడటం, జెలెన్స్కీ వెంటనే దిగి వస్తే కోల్పోయిన భూమిని ఇప్పిస్తానని, లేదంటే ఏలుకోవడానికి దేశమే ఉండదని హెచ్చరించడం విచిత్రం. ఉక్రెయిన్కు స్థానం లేకుండా చర్చలు ఆరంభించాలని వారం క్రితం అమెరికా, రష్యా అధ్యక్షులు నిర్ణయించినప్పటి నుంచి జెలెన్స్కీ తెగ బాధపడుతున్నారు. నాటో ఇప్పటికైనా నిజాన్ని గ్రహించాలని, సొంత సైన్యాన్ని నిర్మించుకోవాలని ఏవేవో సలహాలు ఇస్తున్నారు. యుద్ధాన్ని ముగించే విషయంలో ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండవు. కానీ ఆ పని ఎలా జరగాలన్న విషయంలో ఉక్రెయిన్, యూరప్ అనుకున్న దానికి పూర్తి భిన్నంగా ట్రంప్ ఆలోచనలు ఉంటాయన్నది నిజం. ఆయన విమర్శలన్నీ ఉపరితలంలో పుతిన్ పక్షాన ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా అమెరికా ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాల దృష్టితోనే ఆయన వ్యవహరిస్తారన్నది సుస్పష్టం. తనకు నచ్చిన రీతిలో గుదిగుచ్చిన శాంతి ఒప్పందానికి, భూ పంపకాలకు జెలెన్స్కీని లొంగతీయటం లక్ష్యంగా ఆయన ఈ మాటలన్నీ అంటున్నారని, ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో అమెరికాకు నచ్చని జెలెన్స్కీ పరువు మరింత దిగజార్చి ఒప్పందానికి అడ్డుపడుతున్న ఆయనను ఇంతలోగానే దింపివేయాలన్నది లక్ష్యం కావచ్చు. దాదాపు $200 బిలియన్ ఆర్థిక, ఆయుధ సాయంతో ఈ 3 ఏళ్లు యుద్ధకాలంలో ఉక్రెయిన్ను ఆదుకున్న అమెరికా అనంతర కాలంలో అనేక రెట్లు దోచుకుంటుందని ఎప్పటినుంచో అనుకుంటున్నదే. గాజాను రియల్ ఎస్టేట్ కళ్లతో చూసినట్టుగా ఇప్పుడు ఉక్రెయిన్ను ఆయన ఖనిజాల గనిగా చూస్తున్నారు. అత్యంత విలువైన, అరుదైన ఖనిజాల్లో సగం తవ్వుకొనిస్తే అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆయన ఈ మధ్యనే ఓ హెచ్చరిక లాంటి ప్రతిపాదన చేశారు. ఇది $500 బిలియన్ శాంతి ఒప్పందం అంటూ అమెరికా పత్రికలే వ్యాఖ్యానిస్తున్నాయి. కడ వరకు అండగా ఉంటారని హామీ ఇచ్చి ఇలా మిత్రుణ్ణి నడి మధ్యలో వదిలేయడం అగ్రరాజ్యానికి పరువు తక్కువన్న హెచ్చరికలు ఈ తెలివైన వ్యాపారికి ఏమాత్రం పట్టవు.